నక్సలైట్లు ఒకప్పుడు దేశభక్తులు. తర్వాత తీవ్రవాదులతో చేతులు కలిపి వాళ్ళ ఆయుధాలు కొన్నారు. అంటే వీళ్ళు కూడా దేశద్రోహులే. దేశం నాశనం కావడానికి పాకిస్తాన్ దగ్గరన, బంగ్లాదేశ్ దగ్గరన లేకపోతే తీవ్రవాద సంస్థల నుంచి ఆయుధాలు కొన్నటువంటి వాడు ఈ దేశం వాడు ఎందుకు అవుతాడు? ఈ దేశ వ్యతిరేక అవుతాడు, ఈ దేశ ద్రోహి అవుతాడు. ఈ దేశ నాశనాన్ని కోరుకునేవాడు ఈ దేశ ద్రోహి అవుతాడు. అట్లాంటి వ్యవహారాల్లో అరెస్ట్ అయినటువంటి హనీబాబు, ప్రొఫెసర్ హనీబాబు 5 సంవత్సరాల 4 నెలల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. అయితే దీన్ని ఈ నక్సల్ సానుభూతి పరులైనటువంటి అర్బన్ నక్సల్స్ వాడే పదజాలం ఏంటో తెలుసా? పెగాసస్ వాడి ప్రభుత్వమే కొన్ని ఇంక్రిమినేటింగ్ ఉత్తరాలు కొందరు ఫోన్లలో, కంప్యూటర్లో ప్రవేశపెట్టేసిందట. ఆ ఇళ్ల మీద దాడి చేసి ఆ ఉత్తరాలే సాక్ష్యాలుగా పెట్టిన కేసులట. సిగ్గు శరం లేని, నీతి నియమం లేని వీధి కుక్కలు కూడా ఇట్లాంటి వాదనలు చేయవు. అలాగైతే ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకి కూడా రాయాలి కదా అట్లాంటి. ఈ పోస్టులు పెట్టే దరిద్రులకు కూడా రాయాలి కదా. ప్రపంచానికి మేధావుల ముసుగులో పచ్చి నాటకాలు, పచ్చి అబద్ధాలతో నక్సలైట్లను నెత్తిని పెట్టుకుని ఈ దేశ నాశనాన్ని, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దేశద్రోహులను నెత్తిని పెట్టుకునేటటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాలు ఇస్తూ జర్నలిస్టుల ముసుగులో కథలు నడుపుతున్నారు.